వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోవిందప్ప చిత్తూరు జిల్లా కుప్పంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప నామినేషన్ దాఖలు చేశారు। ఈ సందర్భంగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। వీసీకే పార్టీకి ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు। తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు। ఈ కార్యక్రమంలో వీసీకే నాయకులు తదితరులు పాల్గొన్నారు। जय देव जय देव जय देव जय देव जोहार डॉक्टर बी.आर. अम्बेडकर जोहार डॉक्टर बी.आर. अम्बेडकर जोहार डॉक्टर बी.आर. अम्बेडकर वर्तिल्लाली भारत राज्यांगम वर्तिल्लाली भारत राज्यांगम जय भीम जय वीसीके जय वीसीके जय वीसीके जय वीसीके కుప్పం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి। ఈరోజు కుప్పం నియోజకవర్గం వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు నామినేషన్ వేయడం జరిగింది। అదేవిధంగా నిన్నటి రోజున చిత్తూరు కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథం గణపతి గారు నామినేషన్ వేయడం జరిగింది। ఈ కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవనానికి కనీసం ఇప్పటికీ కూడా ఒక సున్నం కొట్టలేని పరిస్థితి। అంబేద్కర్ భవనం లోకాకు వెళ్ళి చూస్తే బీరు బాటిళ్ళు, పిచ్చి మొక్కలు, చాలా గందరగోళంగా తయారయ్యింది। కనీసం వైసీపీ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా 5 సంవత్సరాలు పనిచేశాడు। రిజర్వేషన్ ద్వారా ఆయనకి ఎంపీ టికెట్ వచ్చింది। ఇప్పటిదాకా అంబేద్కర్ భవనాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గము। అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథన్ గణపతి గారు పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు పోటీ చేస్తున్నారు। మీ అఖండమైన మీ మెజారిటీ ఓట్లతో కుప్పం నియోజకవర్గంలో గోవిందప్ప గారిని, ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథన్ గణపతి గారిని గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను। జై భీమ్। ప్రజలకు అందరికీ వందనములు। ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వీసీకే పార్టీ తరఫున గోవిందప్ప అని నేను నామినేషన్ వేసినాను। ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథం గణపతి అన్న గారు పోటీ చేస్తున్నారు। కుప్పం ప్రజలారా ఆలోచించండి, వీసీకే పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను। జై భీమ్।